ఓం నమో వెంకటేశాయ. కామాహత మనోదూరా భామాసుత మనోభారా గోవింద గోవింద. అనిజన్ నిజమిత్యజయా కుధియా నిజతత్వవిదూరతయా గిలితం నిజభక్తి విహీనతయా విహతం నిజయాదయయా పరిపాలయ భో అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలా సేవ్య పాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసు తత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాగుణసలక్షణసత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజకపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచः శమితాంతరార్తిం సన్మందిరం విశతభాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు మోక్షధర్మసార సంగ్రహాన్ని మొదలుపెట్టి చెప్తున్నారు. దానిలో భాగంగా కర్మ మార్గం అనేది జ్ఞాన మార్గానికి పూర్తిగా పనికొచ్చేది కాదు అనే విషయాన్ని ఒకసారి ప్రస్తావనాత్మకంగా చెప్పారు. అది చాలా పెద్ద విస్తృతమైన అయినా ప్రస్తావన మాత్రంగా కర్మలలో నిలబడి మునిగిపోయి ఉండేవాడికి జ్ఞానం అందటం అనేది అంత సులభమేమీ కాదు. ఎలాగైతే వేరువేరు పనులు చేసుకుంటూ ఉండేవాడికి మోక్షం అనేది అందదో, అలాగే వేరువేరు కర్మాచరణలలోనే మునిగిపోయి ఉన్నవాడికి మోక్షం అనేది అందదు అని ఒక ప్రస్తావన చెప్పారు. అది పైన చెప్పబోయేదానికి ఉపోద్ఘాతంగా చెప్పిన మాట, చాలా విస్తృతంగా చెప్పవలసిన మాట సంగ్రహంగా చెప్పారు. దాన్ని పైన ఎందుకు చెప్పామనే దాన్ని పైన విషయాల్ని చెప్పుకుంటూ యశ్చిత్త విజయే యత్తః స్యాత్ నిస్సంగో పరిగ్రహః ఏకో వివిక్త శరణః భిక్షామితాశనః అని మొదలుపెట్టి చెప్తున్నారు. ఆ విషయాల కోసం ఇంతకుముందు ఉపోద్ఘాతంగా మాట చెప్పారు. మనం దాన్ని మొదలుపెట్టి చెప్పుకోవాలి. చెప్పుకునే ముందు మళ్ళీ మర్చిపోతాను, ఒక విషయం చెప్పుకోవాలి. అప్పుడప్పుడు రికార్డ్స్ చేయడం కుదరటం లేదు, వేరు కారణాల వల్ల కుదరట్లేదు అనే విషయం కూడా చివరి నిమిషం దాకా తెలియట్లేదు. అందువల్ల ముందుగా చెప్పడం అనేది కూడా కుదరటం లేదు. ఈరోజు రికార్డు రాదు లేదా ఈరోజు వీడియో రాదు అని ముందుగా చెప్పడం కుదరటం లేదు. సాయంకాలం అయినా చేద్దాము లేదా రాత్రి కొంచెం పొద్దుపోయిన తర్వాత అయినా సరే చేద్దాము అని అనుకుని అప్పటికి కూడా కుదరకపోతే ఆ రోజు ఇంకా చేయలేక వదిలిపెట్టుకోవటం అనేది జరుగుతోంది. అందువల్ల ఒకరోజు వచ్చి పొరపాటున ఒకరోజు రాకుండా ఇలా జరిగినప్పుడు ముందుగా చెప్పలేదే అని దయచేసి ఎవరు అనుకోవద్దు. ముందుగా చెప్పటం అనేది సాధ్యపడటం లేదు. నిన్నటికి నిన్న మా గురువుగారు బ్రహ్మశ్రీ మణిద్రావిడ శాస్త్రి గారు ఆయన షష్ఠ్యబ్ది పూర్తి సందర్భంగా కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళాల్సి వచ్చింది. సాయంకాలానికల్లా వచ్చేసి చేద్దాం అనుకుంటే కుదరలేదు, ఎంతైనా అది ఆలస్యమైపోయింది. ఆయన కార్యక్రమం నిన్న అసలు షష్ఠబ్ది పూర్తి రేపు 10వ తారీఖు ఉంది. ఆ రోజు ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలా బాగా ముఖ్యమైన కార్యక్రమాల ఒత్తిడి వల్ల కుదరకపోతే ఆ రోజు చేయటం కుదరటం లేదు, ముందుగా చెప్పటం అనేది సాధ్యపడటం లేదు. ఈ అసౌకర్యాన్ని మాత్రం కాస్తంత భరించగలరు అని ప్రార్థన. మనం విషయానికి వస్తే యశ్చిత్త విజయే యత్త స్యాత్ నిస్సంగో అపరిగ్రహః ఏకో వివిక్త శరణో భిక్షుర్భిక్షామితాశనః అని నారద మహర్షి గారి శ్లోకం.
గృహస్థుడు ఏదో ఆయా పనులు చేసుకుంటూ వచ్చాడు, లేదా గృహస్థాశ్రమ ధర్మాలన్నిటినీ నిర్వహించుకుంటూ వచ్చాడు, ఏదో జరుగుతూ ఉన్నవాడికి సాధన కాస్తంత పరిపక్వతకు వచ్చి మనం ఎలాగైనా మనస్సు మీద గెలుపుని సాధించాలి అని అనిపించింది. చిత్త విజయే అనిపించడం కాదు, అటువైపుగా మనస్సు పరుగులు పెట్టింది, అటువైపుగా సాధన అనేది మొదలైంది, ప్రయత్నం అనేది బలంగా మొదలైంది. చిత్త విజయే యత్త స్యాత్. అలాంటి వాడు ఏం చేయాలి అంటే చిత్త విజయం కోసమే గట్టిగా ప్రయత్నం చేయాలి. చిత్త విజయానికి, మనస్సు మీద విజయానికి అడ్డం పడే వాటన్నిటినీ అప్పటికప్పుడు వదిలేసుకోవాలి. నిస్సంగ నిస్సంగ. అప్పుడు ఇంకా ఏ సంబంధాన్ని మనసులో పెట్టుకోకూడదు, ఏ సంఘాన్ని ఉంచుకోకూడదు. మనసు మీద విజయాన్ని సాధించేటువంటి ప్రయత్నం దొరకటం అనేది చాలా అపురూపం, దాన్ని పాడు చేసుకోకూడదు. నిస్సంగ అపరిగ్రహ. ఇంకే వస్తువును తీసుకోకూడదు, ఏ వస్తువును ముట్టుకోకూడదు, ఏ వస్తువు మీద ఆశ లేకుండా, ఏ వస్తువుతోనూ సంబంధం లేకుండా ఒకేసారి వివిక్త శరణ భవేత్. ఏకాంతవాసానికి వెళ్ళిపోవాలి. వివిక్త శరణ, జనాలు లేనటువంటి ప్రదేశానికి, జనాలు లేని, జనాల సంపర్కం కానీ జనాల యొక్క విఘ్నం కానీ ఉండనటువంటి ప్రదేశానికి పారిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆశ్రయాన్ని పొందాలి. వివిక్త శరణ. మరి అందరినీ కాదనుకుని, ఏ వస్తువుని వద్దనుకుని, తినడానికి కూడా ఏమీ లేకుండా అన్నీ వదిలేసుకుని పారిపోతే ఆకలి తీరేది ఎట్లాగా? ఆకలి శరీరానికి వేయటం అనేది సహజం కదా. ఎంత చిత్త విజయం కోసం ప్రయత్నం చేసినా ఆకలి లేకుండా ఉండదు కదా. అంటే భిక్షువుగా మారిపోవాలి. మళ్ళీ ఆ భిక్షాటనం ఎక్కువ చేసి బాగా తినేసి బలుద్దామని అనుకోకూడదు. భిక్షామితాశన. ఆ భిక్షతో పరిమితమైనటువంటి ఆహారం, అశనం, దాన్ని సాధించి శరీరం నిలబడటానికి, ఆకలి తీరటానికి ఎంత కావాలో అంతవరకు మాత్రమే భిక్షతో సాధించి ఏకాంతవాసం చేసి ఏకాంతంగా కూర్చుని మనస్సు మీద విజయాన్ని సాధించి తీరాలి. సాధించాలి అని అనిపించడమే కష్టం, అనిపించి అది ప్రయత్నం వైపుగా వెళ్ళటం కష్టం, వెళ్ళిన తర్వాత దాన్ని ఆపటం మాత్రం పూర్తి నష్టం అని మహర్షి గారు చెప్తున్నారు. చిత్త విజయే యత్త స్యాత్ నిస్సంగో పరిగ్రహ ఏకో వివిక్త శరణ భిక్షుర్భిక్షామితాశన అనేటువంటి ఈ శ్లోకంలో కొంచెం డైవర్షన్ ఉన్నా సరే ఒక చిన్న విషయం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఉన్నట్టుండి ఏకాంతవాసం మీద ఆసక్తి కలిగిన, లేదా మనం మనస్సును గెలవాలి, వీళ్ళందరూ మనకి విఘ్నంగా ఉన్నారు, ఏకాంతవాసానికి వెళ్ళిపోదాము అని అనిపించినా అప్పటికప్పుడు అది సాధ్యపడేదేనా అనేది ఒక పెద్ద ప్రశ్న. $మిలియన్స్ క్వశ్చన్. అది మామూలు క్వశ్చన్ కాదు. అది దానికి రామకృష్ణ పరమహంస గారు బ్రహ్మాండమైన ఉపాయం చూపించారు. ఆయన మాట ప్రకారం ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కొన్ని రోజుల పాటైనా సరే ఏకాంతవాసం అనేది ప్రతి సంవత్సరమో ప్రతి నెలో అలవాటు చేసుకుంటూ ఉండాలి. రోజుకి కాసేపు ఏకాంతవాసం ఇంట్లోనే అలవాటు చేసుకోవాలి. రోజుకి ఏకాంతవాసం ఎవరితోనూ మాట్లాడకుండా కాస్త ఒక గదిలో వివిక్తంగా, విడిగా, మౌనంగా కూర్చుని ఉండటం అనేది రోజువారీ అలవాటు చేసుకోవాలి. తర్వాత సంవత్సరంలో ఇన్ని రోజులని ఎవ్వరికీ దొరకని, ఎవరితోనూ కమ్యూనికేషన్ లేనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఏకాంతవాసాన్ని అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే అప్పుడు ఈ వివిక్త శరణ అనేది ఎప్పుడో కావాలనిపించినప్పుడు కుదురుతుంది. ఉన్నట్టుండి రమ్మంటే మాత్రం రాదు అనేది ఆయన మాట. మహర్షి గారు అంత లోతుల్లోకి వెళ్ళట్లేదు. ప్రాక్టికల్గా ఏమేం చేయాలి అనే ప్రతి మైన్యూట్ పాయింట్ చెప్పే పరిస్థితి ఆయనకి లేదు. అందువల్ల ఆయన వివిక్త శరణ అని మాత్రమే చెప్పి ఊరుకున్నారు. ఆ వివిక్త శరణ అనేది రోజువారీ చర్యల్లో భాగంగా ఉండాలి. అసలు సంవత్సర ప్లానింగ్లో అది కూడా, ఇయర్ ప్లానింగ్లో అది కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది అని పరమహంస గారి లాంటి పెద్దవాళ్ళ యొక్క మాట. దాన్ని పక్కన పెడితే వివిక్త దేశానికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి వివిక్త దేశానికి వెళ్ళిపోయి ఎవరు లేనటువంటి దేశానికి పారిపోయి అక్కడ మనస్సు మీద విజయాన్ని ఎలా సాధించాలి అంటే నారద మహర్షి గారు చెప్తున్నారు. దేశే శుచౌ సమేరాజన్ సంస్థాప్యాత్మానమాత్మనః స్థిరం సమం సుఖం తస్మిన్ ఆసీతర్జ్వంగ ఓమితి అని. అక్కడికి వెళ్ళి దేశే ఒక మంచి ప్రదేశం చూసుకుని
శుచౌ ఆ ప్రదేశం శుచిగా శుభ్రంగా ఉండేటట్లుగా చూసుకుని, సమే ఎగుడు దిగుడు లేని ప్రాంతాన్ని ఒకదాన్ని ఎంచుకుని, దేశే శుచౌ సమే రాజన్ ఓ ధర్మరాజా ఆత్మానం తత్ర సంస్థాప్య, ఇక్కడ ఉండిపోదాము అని నిర్ణయించుకుని, ఇక్కడి నుంచి కదలకూడదు అని నిర్ణయించుకుని, ఆత్మనః స్థిరం సమం సుఖం ఆసనం సంపాద్య, తనకి స్థిరంగా సుఖంగా ఉండేటట్లుగా ఒక ఆసనాన్ని ఏర్పరచుకోవాలి. ఆసనాన్ని అది ఆసన నియమాల ప్రకారం చైలాజన కుశోత్తరం, కింద దర్భలు పరవాలి, దర్భల మీద జింక చర్మం పరవాలి, దాని మీద వస్త్రాన్ని పరుచుకోవాలి, పరుచుకుని కూర్చుకోవాలి. స్థిరం సమం సుఖం, దాని మీద కూడా కూర్చుని తనకు ఏ ఆసనమైతే, యోగాసనాల్లో తనకు ఏ ఆసనమైతే సౌకర్యంగా ఉంటుందో ఆ ఆసనంలో కూర్చుని ఉండాలి. స్థిరం సమం సుఖం తస్మిన్ ఆసీత, ఆ ఆసనం మీద చక్కగా కూర్చోవాలి. కూర్చునేటప్పుడు రుజ్వంగ, శరీరంలో ఎక్కడ వంకర్ టింకర్లు ఉండకూడదు, ఆనుకోవడానికి వాటికి ప్రయత్నం చేయకూడదు, ఒకే నిటారుగా ఉండాలి, వెన్నుముక అది నిటారుగా ఉండాలి. యోగశాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం రుజుకాయంగా ఉండాలి. మనం అనుకుంటున్న స్థాయిలో కాదు, యోగశాస్త్రంలో చెప్పే రుజుకాయంగా ఉండాలి. కొంచెం మన దృష్టిలో చూసినప్పుడు వంపులు తిరిగి ఉంటుంది, కానీ వాళ్ళకి మాత్రం అది స్థిరంగా నిటారుగా ఉంటుంది. రుజ్వంగ, అక్కడ కూర్చుని ఓం ఇది ఆ ప్రణవాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉండాలి. గురూపదేశాన్ని ఇంతకుముందే పొంది ఉండాలి కాబట్టి గురూపదేశం పొందినటువంటి ఆ ప్రణవాన్ని ఇక్కడ జపిస్తూ ఉండాలి అని మహర్షి గారు చెప్తున్నారు. దేశే శుచౌ సమే రాజన్ సంస్థాప్యాత్మానం ఆత్మనః స్థిరం సమం సుఖం తస్మిన్ ఆసీత్ రుజ్వంగ ఓమితి అనే శ్లోకంలో భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు కదా, శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజిన కుశోత్తరం తత్తరికాగ్రం మనఃకృత్వా దిశశ్చానవలోకయన్ అని చెప్పాడు కదా. దాన్నే మహర్షి గారు చెప్తున్నారని అనుకోవాలి. ఇంకొంచెం స్వారస్యంగా మాట్లాడుకుంటే మహర్షి గారు ముందే చెప్పిన దాన్నే భగవద్గీతలో పరమాత్మ తర్వాత చెప్పాడు అని అనుకోవాలి. రెండు సమానమైనటువంటి ప్రకరణాలే, సమానమైన విషయాలనే చెప్తున్నాయి. అక్కడ కూర్చుని ఆ ప్రణవోపాసన చేసుకుంటూ ప్రాణాపానౌ సన్నిరుంధ్యాత్ పూరకుంభక రేచకైః యావన్ మనస్త్యజేత్ కామాన్ స్వనాసాగ్ర నిరీక్షణ అని చేయాలి అని చెప్తున్నారు. ప్రాణాపానౌ సన్నిరుంధ్యాత్, ప్రాణాన్ని లోపలికి తీసుకునేటువంటి గాలిని, అపానాన్ని బయటకు విడిచిపెట్టేటువంటి గాలిని, ఈ రెండిటిని సన్నిరుంధ్యాత్ నిరోధించాలి, అడ్డుకోవాలి. ఈ ప్రాణాపాన సన్నిరోధనం అనేది ఎలా జరుగుతుంది అంటే పూర కుంభక రేచకై. పూరకం అంటే లోపలికి తీసుకునేటువంటి గాలి, ఈ లోపలికి తీసుకునేటువంటి గాలి ద్వారా లోపలికి ఈ గాలిని ఎక్కువ తీసుకుంటూ అపాన వృత్తిని నిరోధించుకోవాలి. రేచకం అంటే బయటికి గాలిని వదిలిపెట్టేటువంటి ప్రాణాయామం, ప్రాణాయామంలో ఒక చిన్న భేదం. దీని ద్వారా ప్రాణవృత్తి గాలిని లోపలికి తీసుకునేటువంటి ప్రక్రియని ఆపుకోవాలి. ప్రాణాపానవు పూరకేణ రేచకేన చ సన్నిరుధ్యాత్, ఒకదాంతో ఒకదాన్ని ఆపుకోవాలి. ఇది కాక ప్రాణాపానవు సన్నిరుధ్యాత్ కుంభకేన వాయువును లోపలే ఉంచుకోవటం అనేటువంటి ప్రక్రియ ద్వారా లోపల నుంచి బయటికి వదలకుండా, బయట గాలిని లోపలికి తీసుకోకుండా స్థిరంగా ఉంచుకోవటం ద్వారా ప్రాణాపానాలని రెండిటినీ ఆపేసేయాలి. కుంభకేన సన్నిరుధ్యాత్ పూరకేన రేచకేన చ సన్నిరుధ్యాత్. ఎంతవరకు చేయాలి ప్రాణాయామం? ప్రాణాయామమే చేస్తూ కూర్చుంటే కాలక్షేపం అయిపోదు. అంటే ప్రాణాయామానికి కూడా ఒక అవధి ఉంది. ఆ అవధి యావత్ మనః త్యజేత్ కామాన్. ప్రాణాయామం చేయగా ఈ ప్రాణాపాన సన్నిరోధం అనేది జరగగా మనస్సు త్యజేత్ కామాన్, తాను ఇంతకుముందు కోరుకుంటూ వస్తున్నటువంటి శబ్దాది విషయాలను వదిలిపెడుతుంది, వాటి మీద ధ్యాసను వదిలేసుకుంటుంది. అలా వదిలేసుకునేంత వరకు యావన్ మనస్త్యజేత్ కామాన్, అంతవరకు ఈ ప్రాణాయామాలని చేస్తూ ఉండాలి. యావన్ మనస్త్యజేత్ కామాన్. మరి ప్రాణాయామం చేసినంత మాత్రాన మనస్సు పట్టులోకి వచ్చేస్తుందా
అంటే పనిలో పని ప్రాణాయామం చేస్తున్నప్పుడే ఇంద్రియాలను కూడా కాస్తంత నిగ్రహించుకోవాలి. ఎలా నిగ్రహించుకోవాలి? స్వనాసాగ్ర నిరీక్షణ. తన ముక్కు తాలూకు చివరిని చూస్తూ దానికి తగ్గట్టుగా కూర్చుంటాడు అని చెప్పుకున్నాము. యోగశాస్త్రంలో చెప్పిన తీరులో కూర్చుంటాడు కాబట్టి కళ్ళు రెండు ఇలా మధ్యకి, కనుగుడ్లు రెండు మధ్యకి తెచ్చి వాటితో తన ముక్కు తాలూకు చివరిని చూస్తూ స్వనాసాగ్ర నిరీక్షణ, ఇంద్రియాల మీద కూడా పట్టు సాధించుకోవాలి. ఇలా పట్టు సాధిస్తే గనక ఒకవైపు ఇంద్రియాల మీద పట్టు, మరొక వైపు ప్రాణాయామం బలం, ఈ రెండూ కలిసి వచ్చి మనసు కాస్త మాట వింటుంది. తాను కోరుకునేటువంటి శబ్దాది విషయాల మీద ధ్యాసను వదిలిపెడుతుంది. అలా వదిలిపెట్టేంత వరకు ఈ రెండిటినీ కలిపి సాధన చేయాలి అని మహర్షి గారు చెప్తున్నారు. ప్రాణాపానౌ సన్నిరుధ్యాత్ పూర కుంభకరేచకై యావన్ మనస్త్యజేత్ కామాన్ స్వనాసాగ్ర నిరీక్షణ అనేటువంటి ఈ శ్లోకంలో. ఇది కాక ఒకవేళ మనస్సు ఒక్కసారిగా శబ్దాది విషయాలను వదిలిపెట్టిందని అనిపించినా దాన్ని తొందరపడి నమ్మకూడదు. ఒకవేళ మనస్సు అలా వదిలిపెట్టట్లేదు, ఎంత కాదన్నా శబ్దాల వైపుకే పారిపోతోంది అని అనిపించినా ప్రయత్నాన్ని మానుకోకూడదు. యతో యతో నిస్సరతి మనః కామహతం భ్రమత్ తతస్తత ఉపాహృత్య హృది రుంధ్యాత్ శనైర్బుధ అని చేయాలి అని చెప్తున్నారు. యతో యతో నిస్సరతి, ఆ మనసేం ఊరుకునేది కాదు. దానికి భ్రమణం ఎప్పుడూ తిరుగుతూ ఉండటం అనేది అలవాటైపోయింది. ఎన్నో వేల జన్మలుగా దానికి అలవాటైపోయింది కాబట్టి తిరుగుతూనే ఉంటుంది. భ్రమత్ కాబట్టి కాసేపు నిలబెట్టినా, ఈ ప్రాణాయామంతో కొట్టినా, ఇంద్రియ నిగ్రహంతో నిలబెట్టినా సరే అదేం నిలవదు, ఎలాగో అలా పారిపోవాలని చూస్తూ ఉంటుంది. అప్పుడు యతో యతో నిస్సరతి మనస్సు కామహతం, ఈ శబ్దాది విషయాలతో ఎన్నో రోజులుగా సంబంధం, ఎన్నో రోజులుగా దెబ్బలు తిని ఉంది కదా, అందువల్ల భ్రమత్ అది తిరగటం స్వభావంగా ఉంచుకుని తిరుగుతూనే ఉంటుంది. తతస్తత ఉపాహృత్య, ఎప్పటికప్పుడు ఏ విషయం మీదకి పారిపోతే ఆ విషయం మీద నుంచి దాన్ని తీసుకొచ్చి మరల్చి మళ్ళీ నిలబెట్టుకోవాలి. తతస్తత ఉపాహృత్య హృది రుంధ్యాత్, హృదయం అనేటువంటి దాని ప్రదేశం నుంచి దాన్ని బయటికి పోనివ్వకుండా పోవాలి. అప్పుడే పుట్టి పెరుగుతున్న దూడ ఉంటుంది కదా, చిన్న ఆవు దూడ, లేగదూడ అంటాము. ఆ లేగదూడ అనేది ఎప్పుడూ గెంతులు వేస్తూనే ఉంటుంది, పరిగెత్తుతూనే ఉంటుంది. గంతులు వేస్తోంది, పరిగెత్తుతోంది అని ఎప్పటికప్పుడు వదిలేయలేరు కదా. దాన్ని ఎప్పటికో ఒకప్పటికి దాని తల్లి దగ్గరికి చేర్చాలి, లేకపోతే దాన్ని సావిట్లో కట్టేయాలి కదా. కట్టేయాలంటే ఏం చేస్తారు? అది ఎటు పారిపోతున్నా సరే దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి, నిదానంగా తీసుకొచ్చి అడ్డు పెడతారు. పిల్లల విషయంలో కూడా ఇలాగే చేస్తారు కదా. అలాగే మనస్సు విషయంలో కూడా ఇలాగే చేయాలి. ఎటు పోయినా సరే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టాలి. తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ అని పరమాత్మ చెప్పినట్లుగా తతస్తత ఉపాహృత్య హృది రుంధ్యాత్. కానీ శనై చాలా నిదానంగా చేయాలి, మనస్సుని అనునయిస్తూ చేయాలి. మనస్సును అనునయిస్తూ చేయాలే తప్ప హడావిడి పెడుతూ మాత్రం చేయకూడదు. హృది రుంధ్యాత్ శనై బుధ, దానికి తెలివి లేకపోతే జ్ఞానం, దీన్ని సహకారంగా వాడుకోవాలి. తెలివిగా మనస్సును దారిలోకి తెచ్చుకోవాలి. యతో యతో నిస్సరతి మనః కామహతం భ్రమత్ తతస్తత ఉపాహృత్య హృది రుంధ్యాత్ శనైర్బుధ అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇది కూడా భగవద్గీతలో మనకు తెలిసినటువంటి అంశమే, దాన్నే వివరంగా చెప్తున్నారు. ఏవం అభ్యస్యతశ్చిత్తం కాలేన అల్పీయసాయతే అనిశం తస్య నిర్వాణం యాత్యనింధనవన్నివత్. ఎంత చెప్పినా సరే మనస్సు మాట వినదండి, అది ఎప్పటికప్పుడు పోతూనే ఉంటుంది. ఎన్నిసార్లు తెస్తాము, ఎన్నిసార్లు కూర్చోబెడతాము, ఇంత పెంకి ఘటాన్ని ఏమాత్రం సరిచేస్తాము. ఏదో మామూలుగా మాట వినే మాట అయితే కొంత కాకపోతే కొంత చేస్తాము, కానీ పెంకి ఘటాలని ఏం చేస్తాం మనము అంటే దానికి చెప్తున్నారు అలా కాదు, అభ్యాసం అనేది చెయ్యాలి, అనిశం ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఏవం అభ్యస్యతః అనిశం, ఎప్పుడు పగలు రాత్రి అనే తేడా లేకుండా అభ్యాసం గనక చేస్తూ ఉంటే అభ్యస్యతః అల్పేన కాలీ, అల్పీయసా కాలేన, చాలా తొందరగానే మనస్సు అదుపులోకి వచ్చేస్తుంది. ఎంత పెంకిఘటమైనా సరే నిరంతరం రాత్రి పగళ్ళు కనుక అభ్యాసం చేసేస్తే ఈ మనసు అనేది వస్తుంది, అదుపులోకి వస్తుంది.
ఏవం అభ్యస్యత చిత్తం మనస్సు కాలేన అల్పీయస చాలా తొందరగానే యతేహే ప్రయత్నశీలత ఉన్నటువంటి వాడికి అనిశం తొందరగానే ఎక్కువ ఎప్పుడు అభ్యాసం చేస్తున్నటువంటి వాడికి తొందరగానే వదుపులోకి వచ్చేస్తుంది. వచ్చేయటం మాత్రమే కాదు, తస్య నిర్వాణం యాతి, అలాంటి యతికి మనస్సు చల్లారుతుంది. ఎలా చల్లారుతుంది అంటే భగభగా మండిపోయేటువంటి అగ్గి, ఆ అగ్గికి గనక మనం కట్టెలు వేయకపోతే ఎలా చల్లారిపోతుందో అలా చల్లారుతుంది. అగ్గి భగభగా ఎప్పుడు మండుతుంది? దానికి కట్టెలు వేస్తూ ఉంటే మండుతుంది. కట్టెలు వేయకపోతే ఏమవుతుంది? ఉన్నదేదో కాసేపు మండి 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 మెల్లగా చల్లారిపోయి కాసేపటికి నిప్పులు తేలుతుంది. నిప్పుల తర్వాత నిప్పుల మీద బూడిద తేలుతుంది. మెల్లగా బూడిదైపోయి మొత్తం చల్లారిపోతుంది. వెచ్చదనం తప్ప అందులో ఏమీ మిగలదు. యమహా పెద్ద మంట కూడా చివరికి చల్లారేటువంటి తీరు మాత్రం ఇదే. అట్లాగే ఈ మనస్సు అనేటువంటి మహామంటని కూడా మనం విషయాలను వేయకుండా దాన్ని చల్లార్చేందుకు ప్రయత్నంగా విషయాలను వేయటం ఆపేస్తే మెల్లగా అదే చల్లారిపోతుంది. ఏవం అభ్యస్యతశ్చిత్తం కాలేన అల్పీయసాయతైః యతేః అనిశం తస్య నిర్వాణం యాత్యనింధన వన్నివత్ అని మహర్షి గారు చెప్తున్నారు. కామాదిభిః అనావిద్ధం ప్రశాంతాఖిల వృత్తియత్ చిత్తం బ్రహ్మ సుఖస్పృష్టం నైవోత్తిష్ఠేత కర్హిచిత్ అని కూడా కొత్త విశేషాన్ని చెప్తున్నారు. మనస్సుని అందరూ తిడుతూ ఉంటారు కదా, పెంకి ఘటం అది ఇది అంటారు కదా. అది ఎప్పుడు పెంకి ఘటంగా ఉంటుంది అంటే ఆ మనస్సుకి ఎప్పుడైతే శబ్దాది విషయాలు ఉంటాయో అప్పుడు. శబ్దాల విషయాల మీదకు మళ్ళుతూ ఉంటే అది ఇంకొకరి మాట వినదు. అది దాంట్లో గనక కోరికలు లాంటి భావాలు ఉంటే అది ఇంకొకరి మాట వినదు. కామాదిభిః అనావిద్ధం, ఈ కోరికలు మొదలైనటువంటివి లేకపోతే కోరబడేటువంటి విషయాలు మొదలైనటువంటివి గనక మనసుకు లేకపోతే ఆ వాటితో సంబంధం లేనటువంటి మనసు చక్కగా మాట వింటుంది. కామాదిభిరనావిద్ధం, ఎప్పుడైతే విషయాలు లేవో, ఎప్పుడైతే కట్టెల లాంటి విషయాలు లేవో అప్పుడు ప్రశాంత అఖిల వృత్తి యత్, ఆ మనస్సు తాలూకు వృత్తులన్నీ అంటే పరిణామాలన్నీ క్రియలన్నీ కూడా ప్రశాంతం చల్లారిపోతాయి. ఎప్పుడైతే అగ్గికి కట్టెలు వేయలేదో అప్పుడు అగ్ని తాలూకు విశేషాలన్నీ చల్లారిపోతాయి. అగ్గికి కట్టెలు వేస్తూ ఉంటే అగ్గిలో చాలా విశేషాలు వస్తాయి. మంట మండుతూ ఉంటుంది, నాలుకలు చాస్తూ ఉంటుంది, పొగొస్తూ ఉంటుంది, చిన్న చిన్న నిప్పు కణికలు బయటకు వస్తూ ఉంటాయి, వెచ్చదనం వస్తుంది, వెలుగు వస్తుంది, చాలా విశేషాలు ఉంటాయి. ఈ విశేషాలన్నీ కూడా కట్టెలు వేయటం మానేస్తే, కట్టెలనేవి గనక అగ్గికి వేయకపోతే మెల్లగా ఒక్కొక్కటి తగ్గుతూ వస్తాయి. అలాగే విషయాలని మనస్సుకు అందించడం మానేస్తే ప్రశాంత అఖిల వృత్తి, దాని యొక్క క్రియలన్నీ కూడా ప్రశాంతమైపోతాయి. మనస్సులోని క్రియలు రావాలి అంటే దానికి విషయం ఉండాలి. విషయం లేకుండా మనస్సులో క్రియలు రాలేవు. అందువల్ల విషయాలను అందించట్లేదు కాబట్టి ప్రశాంత అఖిల వృత్తి. ఇలాంటి మనస్సు పెంకి ఘటం కాదు, చాలా మంచిది. ఆ మనస్సు చిత్తం బ్రహ్మ సుఖ స్పృష్టం. ఇలాంటి స్వచ్ఛమైనటువంటి మనసు, చల్లారిన మనస్సు బ్రహ్మ సుఖస్పృష్టం, బ్రహ్మ సౌఖ్యం, ఆ పరమానందం దానితో సంబంధాన్ని కలిగించుకోవటానికి యోగ్యమవుతుంది. కాస్తో కూస్తో దానికి ఆ సంబంధం ఒక్కసారి అలా కలుగుతుంది. ఒక్కసారి ఆ బ్రహ్మసుఖస్పృష్టం అయిందా, బ్రహ్మసుఖస్పృష్టంగా ఈ చిత్తం మారిందా, అప్పుడు నైవోత్తిష్ఠేత, అసలు లేవదు. మళ్ళీ ఇంకో విషయాల మీదకు వెళతాను అని అననే అనదు. ఇది ఇంతకుముందు ఎలాగైతే పెంకిఘటంగా వ్యవహరించిందో ఇప్పుడు కూడా అలాగే పెంకిఘటంగా వ్యవహరిస్తుంది. కాకపోతే ఈ పరమానందం నుంచి నేను బయటికి రాను, ఇంత ఆనందం నాకు ఆ విషయాల్లో దక్కదు, ఆ విషయాల మీద నేను శ్రమపడలేను, అరిగిపోలేను, ఊగిపోలేను అని అంటుంది. నైవోత్తిష్ఠేత కరిహిచిత్, ఏమైనా సరే, ఎంతైనా సరే, ఎంత చెడగొట్టినా సరే ఇంకా అది చెడిపోదు, అటువైపుకే వెళ్ళిపోతుంది. తన యొక్క ఉనికిని కోల్పోవలసి వస్తుంది అని తెలిసినా సరే, తాను కరిగిపోవలసి వస్తుంది అని తెలిసినా సరే ఏమాత్రం వెనకాడదు, అటే వెళ్ళిపోతుంది. కామాదిభిరనావిద్ధం ప్రశాంతాఖిల వృత్తియత్ చిత్తం బ్రహ్మసుఖస్పృష్టం నైవోత్తిష్ఠేత కర్హిచిత్ అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు.
మొత్తం 30వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు 6 శ్లోకాలలో చిత్త విజయం కోసం, మనస్సు మీద విజయాన్ని సాధించడం కోసం ఏం చెయ్యాలి అనే విషయాన్ని చెప్పారు. మనస్సు మీద విజయం సాధించాలంటే ఇది ప్రొసీజరు. మనస్సు మీద విజయాన్ని సాధిస్తే కలిగేటువంటి ఫలితం ఇది. మనస్సు మీద విజయాన్ని సాధించడంలో వచ్చేటువంటి కష్టాలు ఇవి, దాన్ని దాటడానికి ఉపాయాలు ఇవి అని 6 శ్లోకాలలో చెప్పారు. అయితే యః ప్రవ్రజ్య గృహాత్ పూర్వం త్రివర్గావపనాత్ పునః యది సేవేత తాన్ భిక్షు సవై వాంతాశ్యపత్రపః అనే విషయం గుర్తుంచుకోవాలి అని మాత్రం చెప్తున్నారు. ఇంతకుముందన్నీ వరుసగా చెప్పుకుంటూ వచ్చాం, వరుస మర్చిపోకూడదు. బ్రహ్మచారిగా ఆచరించవలసిన ధర్మాలు, బ్రహ్మచారిగా అయిన తర్వాత గృహస్థుడిగా వచ్చిన తర్వాత ఆయన ఆచరించవలసిన ధర్మాలు, పాటించవలసిన ధర్మాలు, వాటిని గురించి విస్తృతంగా చెప్పాం. గృహస్థాశ్రమంలో ఏది బలవంత పెట్టలేదు, కొంచెంగా అలవాటు చేసుకోమని చెప్పాం. గృహస్థాశ్రమంలో చిత్త విజయే యత్తః, చిత్త విజయం నాకు కావాలి అని బలంగా అనిపిస్తే అప్పుడు సన్యాసాశ్రమానికి రమ్మన్నాం. ఏకాంతవాసం ఇవన్నీ సన్యాసాశ్రమానికి దగ్గరగా ఉండేవి కాబట్టి సన్యాసానికి రమ్మన్నాం. కానీ ఒక్కసారి చిత్త విజయం అనేది గనక మనసులో కలిగితే దాని మీద నిలబడి ఉండాలి. చిత్త విజయే యత్తః అంటే యత్తః, మళ్ళీ ఇంకో మాట పనికిరాదు. ఇంకోసారి వెనుతిరిగి చూడటం అనేది కూడదు. ఒకవేళ అలా వెనుతిరిగి చూస్తే యః ప్రవ్రజ్య గృహాత్ పూర్వం, అప్పుడేమో చిత్త విజయం కావాలి అని అనిపించింది, పరుగులు పెట్టాను, హడావిడి పడ్డాను, వచ్చేసాను, సన్యాసం అన్నాను, అన్నీ వదిలేసుకున్నాను, అందరూ నా వాళ్ళు కారనుకున్నాను, ఏదో భిక్షతోనే బతికిపోదామని అనుకున్నాను, చేతిలో దండం తీసుకున్నాను, ఓ గురువుగారిని ప్రార్థిస్తే కింద మీద పడితే ఆయన ఏదో సన్యాసం ఇచ్చారు, కానీ ఇప్పుడేదో ఇంటికి వెళ్తే బాగుంటుందనిపిస్తోంది అని అనుకోవడానికి అవకాశం లేదు. త్రివర్గావపనాత్, ఇంటికి వెళితే ఇప్పుడు మొదలుపెట్టినటువంటి ఈ చిత్త విజయం అనేది మళ్ళీ రాదు, ఎప్పటికీ రాదు అంటే మళ్ళీ దగ్గరలో ఉండదు. ఇంటికి వెళితే ఇంట్లో ఉండేవేంటివి? త్రివర్గావపనం, త్రివర్గాలు ధర్మ అర్థ కామాలే ఉన్నాయి. ఎలాంటి ధర్మార్థ కామాలు? బీజరూపాలుగా ఉండేటువంటివి, ఒట్టి ధర్మార్థ కామాలు కాదు. త్రివర్గ ఆవపనం, ధర్మార్థ కామాలు బీజరూపంగా ఉంటాయి. వాటిని విత్తనాల్లాగా ఉండేటువంటి వాటిని నాటుకోవటం, వాటి ద్వారా ఫలితాలను తెచ్చుకోవటం, మళ్ళీ అందులోంచి విత్తనాలను తీసుకుని మళ్ళీ వాటిని నాటుకోవటం, మళ్ళీ ఫలితాలు, మళ్ళీ విత్తనాలు అనే తీరులో ఉంటుంది గృహస్థాశ్రమం. అలాంటి గృహస్థాశ్రమానికి మళ్ళీ తిరిగి వెళదామని అనుకోవటం చేయరాదు, అది జరగదు. పునః యది సేవేత తాన్, మళ్ళీ అటు వెళదామని ఎవరైనా అనుకున్నా, ఒకవేళ ధైర్యం చేసి వెళ్ళిపోయినా తాన్ భిక్షు, సన్యాసిగా మారినటువంటి వాడు మళ్ళీ గృహస్థాశ్రమానికి వెళ్ళిపోదామని అనుకునే మాట అయితే సవై వాంతాషి, వాడిని తక్కువ తిడితే లాభం లేదు, గట్టిగానే తిట్టాలి. వాంతాషి, తను వాంతి చేసుకున్న దాన్ని మళ్ళీ తినేటువంటి స్వభావం ఉన్నవాడు అని అనుకోవాలి. వాంతి చేసుకున్న దాన్ని మళ్ళీ తినటం అనేది ఎంత అసహ్యమో, మనోవిజయం కోసం సన్యాసం తీసుకుని బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వచ్చేద్దామనుకోవటం అంత అసహ్యం. ఇది ఎట్లా పడితే అట్లా ఇటు అటు ఊగటానికి ఉండే వీలు కాదు. నిర్ణయించుకుని, స్థిరంగా నిర్ణయించుకుని, యోగ్యత ఉంటేనే, అంత బలమైన కోరిక ఉంటేనే 1-2 సార్లు చూసుకుని రావాలి. వచ్చిన తర్వాత మాత్రం వెనక్కి తిరగకూడదు. అపత్రప, సిగ్గులేనివాడు, సిగ్గుమాలినవాడు అని తిట్టుకోవాలి వాడిని. అది సిగ్గులేని పని, అది తన వాంతిని తానే మళ్ళీ తిరిగి తినేటువంటి పని. అలాంటి పని మాత్రం చేయకూడదు అని నారద మహర్షి గారు చెప్తున్నారు. యః ప్రవ్రజ్య గృహాత్ పూర్వం త్రివర్గావపనాత్ పునః యది సేవేత తాన్ భిక్షు సవై వాంతాశ్యపత్రపః అనేటువంటి ఈ శ్లోకంలో జైమిని మహర్షి గారు కర్మవాది. జైమిని మహర్షి గారు వేదవ్యాస మహర్షి గారి శిష్యుడు లెక్క ప్రకారం. ఆయన పూర్వమీమాంసా సూత్రాలను రాసినవాడు. ఆయన కర్మల ద్వారానే అన్నీ సాధిస్తాము అని చెప్పేటువంటి మనిషి. ఆయన వేదాంతం జోలికి కానీ లేదా ఉపనిషద్వాక్యాలు వీటి జోలికి కానీ ఆయన వెళ్ళడాయన. ఆయన దృష్టిలో సన్యాసం అనేది దాదాపుగా లేనట్లే. సన్యాసం అనేది ఎవరూ తీసుకోవద్దు, అందరూ కర్మ మార్గంలో ఉండండి, కర్మ మార్గంలో ఉంటేనే అన్ని రకాల శ్రేయస్సులు కలుగుతాయి అని బలంగా చెప్పేటువంటి వాడు ఆయన తీరది. ఆయన కూడా, అలాంటి జైమిని గారు కూడా తద్భూతస్యతు నాతద్భావో జైమినైరపి నియమాతద్రూపా
అభావేభ్య అని అంటున్నాడు. ఈ సూత్రం బాదరాయణ మహర్షి గారి బ్రహ్మసూత్రం. ఈ సూత్రంలో బాదరాయణ మహర్షి గారు అంటున్నారు, మా శిష్యుడు జైమిని మహర్షి గారు ఆయన సన్యాసాన్ని పెద్దగా ఒప్పుకోడు, కానీ ఒకవేళ సన్యాసం తీసుకుంటే మాత్రం తద్భూతస్యతు నా తద్భావ, మళ్ళీ వెనక్కి వెళ్ళటాన్ని మాత్రం ఒప్పుకోడు. ఒకసారి తీసుకోకపోవటం అనేది చాలా బలంగా నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్న తర్వాత వెనక్కి రావటం అనేది మాత్రం జరిగే పని కాదు. తద్భూతస్యతు నా తద్భావ అని జైమినేరపి సన్యాసాన్ని పెద్దగా ప్రోత్సహించని జైమిని గారే అంటున్నాడు కదా. మరి మిగతా వాళ్ళు ఏమని చెప్పాలి, మిగతా వాళ్ళు ఏమనుకోవాలి అని అన్నారు. నియమ అతద్రూపాభావేభ్య అని 3 హేతువులను ఆయన చెప్పాడు. అది వేరే సందర్భం. అంటే సన్యాసాన్ని ఒప్పుకోని మహానుభావులు కూడా సన్యాసం ఎందుకులే మనుషులకి అనేవాళ్ళు కూడా సన్యాసం తీసుకుంటే మాత్రం వెనక్కి రాకూడదు అని బలంగా చెప్తున్నారు. అంటే సన్యాసం విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం వెనక్కి రాకూడదు అని బలంగా చెప్తున్నట్లు. దాన్నే మహర్షి గారు వాంతాశి అపత్రప అనేటువంటి 2 పదాల్లో ఈ శ్లోకంలో బలంగా చెప్పారు. యః ప్రవ్రజ్య గృహాత్ పూర్వం త్రివర్గా వపనాత్ పునః యది సేవేత తాన్ భిక్షు సవై వాంతాశ్యపత్రప. ఆయన నియమాతద్రూపాభావేభ్య అని బ్రహ్మసూత్రంలో చెప్పారు కదా. మహర్షి గారు మాత్రం, నారద మహర్షి గారుగా మాత్రం వేరే కారణాలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, సన్యాసం కావాలనుకుని వెళ్ళినవాడు మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తున్నాడు అని ఆలోచిస్తే, యై స్వదేహ స్మృతోనాత్మ మర్త్యో విడ్ కృమి భస్మసాత్ తేనం ఆత్మసాత్ కృత్వ శ్లాఘయంతి హ్యసత్తమాహ అనే శ్లోకంలో. ఎందుకు వెనక్కి వస్తున్నారు అంటే, శరీరానికి ఏదో కష్టంగా ఉంది. గృహస్థాశ్రమంలోనో ఇంట్లోనో హాయిగా కడుపులో చల్ల కదలకుండా ఉండేది. ఇక్కడేమో ఇది కష్టంగా ఉంది. ఈ ప్రాణాయామాలు చేయటం ఏమిటి, లేకపోతే ఈ కళ్ళ ముక్కు చివరిని నాసాగ్ర దర్శనం చేస్తూ కూర్చోవటం ఏంటి, లేకపోతే ఏమీ పని చేయకుండా కేవలం భిక్ష మాత్రమే కాస్త తీసుకుని ఉన్న సమయమంతా ఈ చిత్త విజయం కోసమే ప్రయత్నం చేయటం ఏంటి అని ఎప్పటికో ఒకప్పుడు కనిపించవచ్చు, ఎప్పుడైనా అనిపించవచ్చు. అనిపించడం ఎందుకు అనిపిస్తుంది అంటే, శరీరం మీద మళ్ళీ యావ మొదలైనప్పుడు. ఈ శరీరం మీద యావను వదిలిపెట్టుకుందామనే ఇక్కడికి వచ్చాడు. మొదలుపెట్టడం అక్కడి నుంచే మొదలుపెట్టాడు. యైహి స్వదేహ స్మృత న ఆత్మ. ఈ స్వదేహం అనే దాన్ని వదిలిపెడదాము, ఈ దేహము ఇంద్రియాలు వీటితో కాదు, మనము అసలు ఆత్మతత్వాన్ని అందుకోవాలి అనే బయలుదేరాడు. కానీ బయలుదేరటంలో ఎక్కడో బద్ధకమో, మళ్ళీ యావ రావటమో, లేదా అజ్ఞానం మళ్ళీ తిరిగి ఎగదన్నటమో లాంటివి అవ్వటం వలన స్వదేహ స్మృత, అయ్యో నా ఒంటికి ఇది రంగు పోతోంది, ఈ ఎండలో తిరిగి ఇక్కడ కూర్చుని ఈ చలికి వానికి వీటన్నిటికీ చర్మం పాడైపోతోంది, అదే సన్ స్క్రీన్ లోషన్స్ లాంటివి రాసుకోలేకపోతున్నాను, రంగు తగ్గిపోతోంది, నిగారింపు తగ్గిపోతోంది అని అనిపించిందంటే ఈ పనులు చేస్తున్నాడు. అలాంటి వాడు నా ఆత్మా స్మృత స్వదేహ స్మృత. అలాంటి వాడికి ఆత్మస్మృతి రాలేదు. నేను ఆత్మస్వరూపాన్ని అని అనిపించటం లేదు, నేను దేహాన్నే అని అనిపిస్తోంది. దేహం మీదే స్మరణం, దేహం మీదే స్మృతి అనేది అతనికి బయలుదేరింది. యై స్వదేహ స్మృతో నాత్మ. ఈ శరీరం ఎలాంటిది అంటే, ఒకవేళ నిగారింపు ఈ క్షణాన్ని తెచ్చినా సరే ఎప్పటికో ఒకప్పటికి దానంతట అదే తగ్గిపోయేటువంటిదే. ఈ నిగారింపు అనేది శాశ్వతమేం కాదు, ఎప్పటికైనా తగ్గిపోతుంది. మర్త్య, అసలు శరీరం మరణించి తీరటం ఖాయం. మర్త్య విట్ కృమి భస్మసాత్. ఎవరైనా సరే, ఏ జంతువైనా సరే తినేసేస్తే అది మళ్ళీ పేడగా మారిపోతుంది. అలాంటి శరీరం ఇది. జంతువు తినేస్తే దాని కడుపులో అరిగి పేడగా బయటకు వస్తుంది. లేదా ఏ జంతువు ముట్టుకోకపోతే వీడి శరీరం అంతకంటే తుచ్చమైతే, జంతువులకు కూడా ఆహారానికి కూడా పనికి రాకపోతే పురుగులు పట్టిపోయి ఉండిపోవాల్సిందే, క్రిమి. లేదు ఎవరో ఒకళ్ళు శ్రద్ధ తీసుకుని ఇలా శరీరాలన్నీ ఇక్కడ పడి ఉంటే ఎట్లాగా కుళ్ళిపోతుంది, లేదా మంచిది కాదు అని అనుకుంటే దాన్ని కాల్చేస్తే భస్మసాత్, బూడిదైపోతుంది. ఎప్పటికైనా శరీరం అయితే పేడవ్వాలి, లేకపోతే పురుగులు పట్టిపోవాలి, లేకపోతే భస్మ అయిపోవాలి, అంతే తప్ప వేరే దారి లేదు. అలాంటి శరీరం మీద మళ్ళీ నేను అనేటువంటి భావన మొదలయ్యి మళ్ళీ ప్రేమ మొదలైందంటే ఈ పిచ్చి పని చేస్తారు. ఎయిర్ స్వదేహ స్మృతోనాత్మ
మర్త్యో విట్ క్రిమి భస్మసాత్. అలాంటి వాళ్ళు తిరిగి వస్తారు. తే అలాంటి వాళ్ళు ఏనం ఆత్మసాత్ కృత్వ, ఈ చిత్త విజయము, ఆత్మ, మోక్షం వీటన్నిటినీ పక్కకు తోసేసి ఆత్మసాత్ కృత్వ, ఈ శరీరమే నేను అని అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. శ్లాఘయంతి హ్యసత్తమాహ, అలాంటి వాళ్ళు సిగ్గు లేకుండా మళ్ళీ లోపలికి వచ్చి నేను కొన్నాళ్ళు తపస్సు చేశాను, నేను కొన్నాళ్ళు ఆ గుహలో కూర్చుని తపస్సు చేశాను, నేను అక్కడ కూర్చుని తపస్సు చేశాను, ఇక్కడ కూర్చుని తపస్సు చేశాను అని చెప్పుకుంటారు. చేశాను అని చెప్పుకున్నారంటే శ్లాఘయంతి హ్యసత్తమాహ, వాళ్ళేం గొప్పవాళ్ళు కాదు. చేస్తూ ఉండేవాడే నిజమైన గొప్పవాడు. చేస్తూ ఉన్నాను అని చెప్పుకునేవాడు కాదు, చేస్తూ ఉండేవాడే నిజమైనటువంటి గొప్పవాడు. వీళ్ళు కేవలం అసత్తమాహ శ్లాఘయంతి, వాళ్ళని వాళ్ళు పొగుడుతూ కాలక్షేపం చేసుకుంటున్నారు. ఈ పొగడతలు, శరీరం మీద యావా, వీటి వల్ల వెనక్కి వచ్చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ జాగ్రత్త తీసుకోవాలి అంటే ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి. దేహం మీద యావా అనేదాన్ని ఏ క్షణంలోనూ పెరగనివ్వకూడదు, ఏ క్షణంలోనూ దాన్ని ఇది చేయనివ్వకూడదు. ఏదో చిన్న చిన్న విశ్రాంతులు లాంటివి పెద్ద ఇష్యూ కాదు. ఏదో శ్రమ చేస్తూ ఉంటే, ఇంతటి సాధన చేస్తున్నప్పుడు శ్రమ చేస్తూ ఉంటే ఏదో నిద్ర వచ్చింది, నిద్ర వచ్చినప్పుడు కాస్త వెనక్కి జారగిలపడి ఏదో ఉన్నదానికే ఆనుకొని కాసేపు నిద్రపోయాడు అనుకుంటే ఇబ్బంది లేదు. ఏదో ఆకలేసింది, శరీరానికి కావాల్సిన తిండి తిన్నాడు అంటే ఇబ్బంది లేదు. ఈ శరీరానికి కావాల్సినటువంటి మినిమం విశ్రాంతి, మినిమం భోజనము లాంటివి ఇస్తే పెద్ద తేడా ఏమీ లేదు, కానీ అలాంటివి ఇబ్బంది ఏం లేదు. కానీ దాన్ని మించి శరీరం మీద యావ మొదలైతే మాత్రం ఈ పిచ్చి పని చేస్తాడు. ఈ పిచ్చి పని చేశాడు అంటే శరీరం మీద మళ్ళీ యావ మొదలైనట్టు, దాని మీద జాగ్రత్త తీసుకోవాలి అని చెప్తున్నారు. యై స్వదేహ స్మృతోనాత్మా మర్త్యో విట్ కృమి భస్మసాత్ తేనం ఆత్మసాత్ కృత్వా శ్లాఘయంతి హ్యసత్తమాః అనే ఈ శ్లోకంలో. అదేమిటి, ఏదో మంచి అనుకుని అక్కడికి వెళ్ళాడు, మనస్సు మీద విజయాన్ని సాధించేసేద్దాము అనుకుని వెళ్ళాడు. ఆలోచన మంచిదే, ప్రయత్నం మంచిదే, ప్రారంభం మంచిదే. అది కంటిన్యూ అవ్వలేదు, ఇంతే కదా, కంటిన్యూ అవ్వలేదే తప్ప అందులో పెద్ద దోషమేముంది. వాణ్ణే ఎందుకు తిట్టుకోవాలి, లేదా వాణ్ణే ఎందుకు దూషించడము, అదే తప్పు అని మాటిమాటికి చెప్పడం ఎందుకు? అలా ఒక్క మనిషిని టార్గెట్ చేసుకుంటున్నట్లేదా అంటే మహర్షి గారు చెప్తున్నారు, నేను ఏ మనిషిని టార్గెట్ చేసుకోవట్లేదు. ఇలా చేయవలసినటువంటి సాధనను చేయకుండా ఖాళీగా ఉండే వాళ్ళందరినీ నేను అనేదే. ఎలా? గృహస్థస్య క్రియాత్యాగ వ్రతత్యాగో వటోరపి తపస్వినో గ్రామసేవ భిక్షోరింద్రియలోలత. వీటిని దోషాలుగా నేను చెప్పాలి. ఇది కేవలం సన్యాసికి పనికొచ్చే మాటే కాదు. ఏమని, సన్యాసిగా వెళ్ళావు, ఆ ధర్మాన్ని సరిగ్గా ఆచరించలేదు, వెనక్కి వచ్చేసావు, లేదా అక్కడే ఆచరించకుండా కూర్చుని ఉన్నావు అని సన్యాసుని గురించి చెప్పేదేం కాదు. గృహస్థస్య క్రియాత్యాగ, గృహస్థుడై ఉండి ఆ గృహస్థుడికి చెప్పినటువంటి క్రియలను, వైదికమైనటువంటి కర్మలను చేయకపోతే వాడిని కూడా అనేదే. క్రియాత్యాగ దూష్య. వ్రతత్యాగ వటోరపి, వటోహ బ్రహ్మచారి ఉన్నాడు, బ్రహ్మచారి వ్రతాలను, నియమాలను వదిలిపెట్టేశాడు, గురుసేవ చేయాలి అనే నియమం పక్కన పెట్టేశాడు, లేదా గురుకులంలో నివాసం వదిలేశాడు, చదువుకోవాలి వదిలేశాడు, అన్నీ వదిలేశాడు. వదిలేస్తే బ్రహ్మచారిని తిట్టట్లేదా? బ్రహ్మచారికి అది కూడా దోషమే కదా, బ్రహ్మచారికి అది దోషం కదా. వ్రతత్యాగో వటోరపి కదా. తపస్వినో గ్రామసేవ, వానప్రస్థుడు గనక అడవికి వెళ్ళినవాడు ఇంకా చాలే అని వెనక్కి వచ్చేద్దామని అనుకుంటే, మళ్ళీ గ్రామాలకే వచ్చేద్దామనుకుంటే అది తప్పు అని అంటాం కదా. అలాగే భిక్షోర్ ఇంద్రియలోలత, భిక్షో సన్యాసికి ఇంద్రియలోలత, ఇంద్రియ లౌల్యం, శరీరేంద్రియాదుల మీద వచ్చేటువంటి లౌల్యం అనేది కూడా దూష్యమే. ఎవరైనా సరే వాళ్లకు విహితమైనటువంటి ధర్మాన్ని కానీ, వాళ్లకు విహితమైనటువంటి సాధనను కానీ చేయకపోతే వాళ్ళని అనేదే, అది తప్పే. అందరిలో ఉండేటువంటి తప్పుల్ని చెప్తున్నామే తప్ప టార్గెట్ చేసుకునేమీ అనటం లేదు. మంచి చేయడానికి బయలుదేరిన వాడు మంచి చేసి చూపించాలే తప్ప, మంచి చేయడానికి బయలుదేరాను కాబట్టి అందరూ సంతోషించండి అని అనుకోవడానికి వీల్లేదు. ఇలా అందరినీ ఒప్పించడం వలన, అందరినీ సంతోషపెట్టడం వలన ఇదేమీ పనికి వచ్చేదేం కాదు. ఆ మనస్సు మీద గెలుపు అనేది వస్తే, ఆ మనస్సు బ్రహ్మసుఖస్పృష్టం అనే స్థాయికి వెళితే అతనికి లాభం, ఆ ప్రారంభానికి ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. గృహస్థస్య క్రియాత్యాగో వ్రతత్యాగో వటోరపి తపస్వినో గ్రామసేవ భిక్షోరింద్రియలోలత.
అనే ఈ శ్లోకంలో. ఆశ్రమాపసదాహ్యేతే ఖల్వాశ్రమ విడంబకాః దేవమాయా విమూఢాంస్తాన్ ఉపేక్షేతానుకంపయా అని దీని మీదే ఇంకో మాట చెప్తున్నారు. ఆశ్రమాపసదాహ్యేతే వీళ్ళందరూ నిజానికి ఎవరు? గృహస్థస్య క్రియాత్యాగ, తన కర్మలను చేయకుండా బలాదూరు తిరిగేటువంటి గృహస్థుడు, అలాగే వ్రతత్యాగో వటోరపి, గురుసేవ చేయకుండా చదువుకోకుండా అడ్డగోలుగా తిరిగేటువంటి బఠాచోరు తిరిగేటువంటి బ్రహ్మచారి, వానప్రస్థస్య తపస్వినో గ్రామవాస, గ్రామసేవ, వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేద్దామని అనుకునేవాడు, భిక్షోర్ ఇంద్రియ లౌల్యం, భిక్షువై ఉండి ఇంద్రియ లోలత్వాన్ని పొందేటువంటి వాడు, వీళ్ళందరూ కూడా ఆశ్రమాపసదాహ, ఆయా ఆశ్రమాలలో నికృష్టమైనటువంటి వాళ్ళు, ఆ ఆశ్రమ ధర్మాలను పాటించలేక ఆశ్రమాన్ని స్వీకరించి ఆశ్రమాన్ని పాడు చేసేటువంటి వాళ్ళు. ఆశ్రమాపసదాహ్యతే ఖలు ఆశ్రమ విడంబకాః, వీళ్ళందరూ కేవలం నటిస్తున్నారంతేను. గృహస్థుడిని నటిస్తున్నాడు, బ్రహ్మచారి అబ్బో పెద్దగా యూనిఫామ్ చక్కగా వేసుకుని అక్కడికి వెళ్ళి చదువుకోకుండా వచ్చి నటిస్తున్నాడు. ఆశ్రమ విడంబకాః, కేవలం ఆ ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో అలా అనుకరించి చూపిస్తున్నాడు కానీ, మిమిక్ చేస్తున్నాడేమో కానీ అతను వాస్తవానికి ఆ ఆశ్రమంలో ఉండవలసిన తీరులో ఉండటం లేదు. అందువల్ల వీళ్ళందరూ కూడా దూష్యులే, వీళ్ళందరినీ సమానంగానే నేను నిందిస్తున్నాను అంటే నహి నింద్యం నిందితుం ప్రవృత్త అపితు స్తుత్యం స్తోతుం అనే న్యాయం ప్రకారం ఇలా ఉండకూడదు అని చెప్తున్నాను. ఇలా ఉండకుండా ఎవరి ఆశ్రమం ఏముందో ఆ ఆశ్రమంలో ఉండేటువంటి స్వధర్మాన్ని పాటించాలి, ఆ ఆశ్రమంలో ఉండేటువంటి సాధనను సరిగ్గా చేయాలి అని చెప్తున్నాను అని మహర్షి గారు అన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అంటే దేవమాయ విమూఢాః అని చెప్పుకోవాలి. ఈ దేవమాయ ఉంది కదా, విష్ణుమాయ, ఈ దేవ అంటే ప్రకాశమానంగా ఉండేటువంటి ఆత్మస్వరూపం, దాన్ని కప్పిముంచేటువంటి మాయ, త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి. ఈ మాయ వల్ల దేవమాయ విమూఢాః, వీళ్ళు పూర్తిగా మోహపడిపోతున్నారు. దేవమాయ విమూఢాంతాన్, దేవమాయ విమోహం వలన, దేవమాయ ఆవరించటం వలన పూర్తిగా మోహానికి గురయ్యి వీళ్ళు పనిచేయటం లేదు. అయితే నేను అంటున్నాను కదా అని ప్రతి వాళ్ళు అయ్యో లోకంలో ఎవరూ సరిగ్గా ధర్మాచరణ చేయటం లేదే, ఏ గృహస్థులు సరిగ్గా కర్మలు చేయట్లేదే, ఎవరు సన్యాసులు కానీ వీళ్ళు కానీ ఎవరూ స్వధర్మాచరణ చేయట్లేదే అని బాధపడుతూ కూర్చోకూడదు, లేదా వాళ్ళని తిట్టుకోకూడదు, వాళ్ళని చూస్తే చీచిచి అనకూడదు. తాను ఉపేక్షేత అనుకంపయ, వాళ్ళని పట్టించుకోకూడదు. సాధకుడైన వాడు ఇలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు. సాధకుడు కాక కొంచెం సిద్ధి స్థాయికి వచ్చినటువంటి వాడు అనుకంపయ, దయగా చూడాలి. అయ్యో స్వధర్మాచరణను మానేసి ఉన్నాడు కదా, వీడిని మనం మళ్ళీ మంచి దారిలో ఎలా ఉంచాలి. సన్యాసి అయి ఉండి కూడా ఇంద్రియ లౌల్యంతో ఉన్నాడు కదా, ఈ ఇంద్రియ లౌల్యం పోగొట్టేందుకు మనం ఏం చెప్పచ్చు, ఏం చేయొచ్చు, ఏ రకంగా ఇదన్ని మంచి దారిలోకి తీసుకెళ్ళచ్చు అని అనుకోవాలి. లేదా మన దారి కాదు, ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు అని అనుకుని వదిలేసుకోవాలి. అంతే తప్ప వాళ్ళని తిట్టుకుంటూ మాత్రం కాలక్షేపం చేయకూడదు అని పనిలో పని ఇంకొక సలహా కూడా అందరికీ చెప్పారు. ఆశ్రమాపసదాహ్యేతే ఖల్వాశ్రమ విడంబకాః దేవమాయా విమూఢాంస్తాన్ ఉపేక్షేత అనుకంపయా అనేటువంటి ఈ శ్లోకంలో. పోన్లేండి, దేవమాయ, ఈ విష్ణుమాయ లేకపోతే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి అందరినీ ఆవరించే ఉంది కదా, అందరూ ఆ మోహంలోనే కదా ఉన్నారు. ఇంద్రియ లౌల్యం పోతే ఉంటే ఉంది, నష్టమే ఉంది. ఇంద్రియ లౌల్యం అనేది ఉంటే తప్పేముంటుంది. ఇంద్రియాలని పెట్టింది ఎందుకు కదా, ఇంద్రియాలు ఉంచింది ఎందుకు, ఇంద్రియాలతో ఏదో చేసుకోమనే కదా, అందుకని ఇంద్రియాలతో చేసుకుంటారు పాపం. ఇంద్రియ లౌల్యం అనే దాన్ని తప్పు అంటే ఎట్లాగా, ఉన్న ఇంద్రియాలను ఏదో వాడుకుంటున్నారు వాళ్ళు అని అంటే దానికి మహర్షి గారు చెప్తున్నారు అది తప్పు, ఆ అభిప్రాయం తప్పు. ఇంద్రియ లౌల్యం వలన ఏం నష్టం వస్తుంది అని కాదు, ఇంద్రియ లౌల్యం వలన ఈ ఆత్మస్వరూపం కనిపించకుండా పోతుంది అనే పెద్ద నష్టం వస్తుంది అనేది కనిపెట్టాలి. ఎందుకంటే ఆత్మానంచేద్విజానీయాత్ పరం జ్ఞానధుతాశయ కిమిచ్చన్ కస్యవా హేతోః దేహం పుష్ణాతి లంపటః. ఒక్కసారి ఆత్మస్వరూపం కనుక తెలిసినట్లయితే ఆత్మానంచేద్విజానీయాత్, ఎలాంటి ఆత్మస్వరూపం, పరం
అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆత్మస్వరూపం, అన్నిటికంటే భిన్నంగా వ్యవహరించేటువంటి ఆత్మస్వరూపం. అలాంటి ఆత్మస్వరూపాన్ని ఒక్కసారి గనక విజానీయాత్ ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాడంటే, అందులోనూ జ్ఞానధూత ఆశయ, తన యొక్క తత్వజ్ఞానంతో మనసులో ఉండేటువంటి మాలిన్యాలన్నిటినీ ఒక్కసారి విదల్చేసేసి వాటన్నిటినీ ఊడ్చేసి అవతల పారేసి స్వచ్ఛమైన మనస్సుతో ఆ ఆత్మస్వరూపాన్ని ఒక్కసారి తెలుసుకోగలిగాడంటే, కిమిచ్చన్ కస్యవాహేతోహో దేహం పుష్ణాతి, అతని కోరుకోవలసింది ఏముంటుంది? అతను ఏ కారణంతో ఏ ప్రవృత్తినైనా అనుభవించాలి. కిమిచ్చన్ కస్యవాహేతోహో, చివరికి దేహం పుష్ణాతి కిమిచ్చన్, తన శరీరాన్ని కూడా ఎందుకు పోషించుకోవాలని అనుకుంటాడు? తన శరీరాన్ని పోషించుకోవడానికి కూడా కారణం లేదు. తన శరీరాన్ని పోషించుకోవాలి అనే కోరికకు ఏమాత్రం కారణం లేదు అనే పరిస్థితికి వచ్చేస్తాడు కదా. అది తెలియక కదా ఇంద్రియ లౌల్యం అంటే గొప్పది అని అనుకుంటున్నారు ఈ లంపటులందరూ ఇంద్రియ లౌల్యం గొప్పది, ఇంద్రియాలు ఉన్నవే వాటితో భోగాలను అనుభవించడానికి అని అనుకుంటున్నారు. ఆ భోగాలతో అమరేదేం లేదు, ఆ భోగాలతో ఒరిగేదేమీ లేదు. ఆ భోగాలను మించినటువంటి ఆత్మస్వరూపం ఒకటి ఉంది. దాన్ని గనక పట్టుకోగలిగితే, ఈ ఇంద్రియాలను గనక పూర్తిగా తప్పించుకోగలిగితే చాలా పెద్ద ఫలితం ఉంటుంది. ఆ ఫలితం తెలియక ఇలా ఉంటున్నారు కదా, అలా ఫలితం తెలియక ఉన్న వాళ్ళని చెప్పి మార్చాలి కదా, అందుకని నేను మారుస్తున్నాను అని చెప్తున్నారు. ఆత్మానం చేద్విజానీయాత్ పరం జ్ఞానధుతాశయ కిమిచ్చన్ కస్యవా హేతోహో దేహం పుష్ణాతి లంపటః అనేటువంటి ఈ శ్లోకంలో దీన్ని మహర్షి గారు ఆత్మానం చేద్విజానీయాద్ అయమస్మీతి పురుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరమను సంజ్వరేత్ అనేటువంటి బృహదారణ్యకోపనిషత్తులోంచి తెచ్చారు. ఆ భావాన్నే ఇక్కడ వెలిబుచ్చారు. ఆ భావాన్ని వెలిబుచ్చుతూ ఇంద్రియ లౌల్యానికి ఆత్మస్వరూప సుఖం తెలియకపోవటమే కారణము, కాబట్టి ఆత్మస్వరూప సుఖాన్ని తెలియచెప్పడమే నేను పనిగా పెట్టుకున్నాను అని చెప్తున్నారు. ఇంకా కూడా కఠోపనిషత్తులో ఉండేటువంటి శరీర రూపక కల్పన, రథరూపక కల్పన, వీటన్నిటినీ చెప్పి పై విషయాలను చెప్పబోతున్నారు. దాన్ని మనం యథాప్రకారం అధ్యయనం చేయబోతున్నాము. యథాసాధ్యంగా ఎంత మేరకు సాధ్యపడితే అంతవరకు మనం అధ్యయనం చేస్తాము. ఇప్పటికైతే చెప్పవలసినటువంటి అంశాలను నారద మహర్షి గారు చాలా సున్నితంగా చెప్పారు. ఎవరు చేయవలసినటువంటి సాధన వాళ్ళు చేసుకోవాలి. ఎవరికి ఎంత మేరకు సాధ్యపడితే అంత మేరకు చేసుకోవాలి. ఎంత మేరకు సాధ్యపడుతుంది అనే దాన్ని నిర్ణయించుకుంటే దానికంటే ఒక్క ఇంచు కూడా వెనక్కి వెళ్ళకూడదు అనే విషయం ప్రధానమైన విషయం. అలా వెళ్ళటం అనేది ఇంద్రియ లౌల్యము లేకపోతే శరీరం మీద వ్యామోహము ఇలాంటి దోషాల కిందకే వస్తుంది, కానీ గొప్పతనానికి మాత్రమైతే రాదు. ఇలా ఇంద్రియ లౌల్యము, శరీరం మీద వ్యామోహము మళ్ళీ పెరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, ఒకవైపు మనస్సు మీద విజయాన్ని సాధించుకోవడానికి చేసే ప్రయత్నాన్ని దాన్ని కొనసాగిస్తూ రావాలి. రెండో వైపు ఆత్మస్వరూప సుఖం అనేది ఎంత గొప్పది అనే విషయాన్ని అర్థం చేసుకుంటూ రావాలి. అది అర్థం చేసుకుంటూ వచ్చి ఈ ప్రయత్నాన్ని కూడా దానికి జోడిస్తే ఈ రెండూ కలిసి ఈ ఇంద్రియ లౌల్యము, శరీరం మీద వ్యామోహం వీటిని లేకుండా చేస్తాయి. అప్పుడు సాధన అనేది ముందుకు పరుగులు పెడుతూ ఉంటుంది అని మహర్షి గారు చెప్పారు. ఆ చెప్పిన విషయాన్ని మనం జాగ్రత్తగా మనసులోకి ఎక్కించుకుందాం. మనకి చిత్త విజయాలు వీటి గురించి ఎందుకు, ఈ మోక్ష ధర్మాలను గురించి మనకెందుకు అనే విషయాన్ని మనం ఇప్పుడే ఇంకా 40 శ్లోకంలోనే కదా ఉన్నాము. 80 శ్లోకాల అధ్యాయం ఇది. అధ్యాయం అయిన తర్వాతో లేదా అధ్యాయపు చివరిలోనో మనం దాని గురించి చర్చించుకుందాము. మనకి మోక్ష ధర్మాల గురించి ఎందుకు అనే మాటను అక్కడ చర్చించుకుందాము. ఇప్పటికైతే మహర్షి గారు ఇది చెప్పారు, దీన్ని మనసులోకి ఎలా తీసుకోవాలి అనే మాట మనం నిర్ణయించుకుందాము. అయితే ముఖ్యంగా ఉన్నవాళ్ళు, ఎక్కడ ఉన్నవాళ్ళు, ఏ బాధ్యతలను అంగీకరించి ఆయా ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు ఆ బాధ్యతల నుంచి వెనక్కి మరలకూడదు అనే విషయం మీద మాత్రం మనం ఏం సందేహం పెట్టుకోనక్కర్లేదు. మనమే అంగీకరించి దిగినటువంటి బాధ్యతలకు ఈ ప్రశ్నలు ఏం వర్తించవు. బాధ్యతలు అంగీకరించే గృహస్థాశ్రమంలోకి వచ్చాము, బాధ్యతలను అంగీకరించే బ్రహ్మచారిగా ఉంటున్నాము, బాధ్యతలను అంగీకరించే ఆయా స్థాయిల్లో ఉంటున్నాం. కాబట్టి బాధ్యతలకు ఈ ప్రశ్న ఏమీ లేదు. బాధ్యతల నుంచి వెనక్కి మరలే ప్రసక్తే లేదు. ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. నిర్వర్తించడం అనేది పై మెట్టుకు వెళ్ళేటట్లుగా చేయాలి అని అయితే ప్రస్తుతానికి అనుకుందాము.
అలా మనం చేయవలసినటువంటి కర్మలలో కానీ మనం అనుసరించవలసినటువంటి విధానాల్లో కానీ ఏ లోపాల్లో లేకుండా చేయమని, మనల్ని వెనక్కి జారిపోయేటట్లుగా చేయొద్దని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా కోరుకుందాము. ఆ కోరికతో, ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమం ప్రారంభించుకున్నాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః. యశ్చిత్తవిజయే యత్తః స్యాన్నిస్సంగో పరిగ్రహః ఏకో వివిక్తశరణో భిక్షుర్భిక్షామితాశనః. దేశే శుచౌ సమే రాజన్ సంస్థాప్యాసనమాత్మనః. స్థిరం సమం సుఖం తస్మిన్ ఆసీతర్జ్వంగ ఓమితి. ప్రాణాపానౌ సన్నిరుధ్యాత్ పూరకుంభకరే చకైః. యావన్మనస్త్యజేత్ కామాన్ స్వనాసాగ్రనిరీక్షణః. యతో యతో నిస్సరతి మనః కామహతం భ్రమత్ తతస్తత ఉపాహృత్య హృది రుంధ్యాచ్ఛనైర్బుధః. ఏవమభ్యస్యతశ్చిత్తం కాలేనాల్పీయసాయతేః. అనిశం తస్య నిర్వాణం యాత్యనింధనవహ్నివత్. కామాదిభిరనావిద్ధం ప్రశాంతాఖిలవృత్తియత్. చిత్తం బ్రహ్మసుఖస్పృష్టం నైవోత్తిష్ఠేత కర్హిచిత్. యః ప్రవ్రజ్య గృహాత్ పూర్వం త్రివర్గావపనాత్ పునః. యది సేవేత తాన్ భిక్షుః స వై వాంతాశ్యపత్రపః. యైస్వదేహ స్మృతో నాత్మా మర్త్యో విట్కృమి భస్మసాత్. త ఏనమాత్మసాత్ కృత్వా శ్లాఘయంతి హ్యసత్తమాః. గృహస్థస్య క్రియాత్యాగో వ్రతత్యాగో వటోరపి. తపస్వినో గ్రామసేవా భిక్షోరింద్రియలోలత. ఆశ్రమాపసదాహ్యేతే ఖల్వాశ్రమవిడంబనాః. ఖల్వాశ్రమవిడంబకాః. దేవమాయావిమూఢాంస్తాన్ ఉపేక్షేతానుకంపయా. ఆత్మానం చేద్విజానీయాత్ పరం జ్ఞానధుతాశయః. కిమిచ్చన్ కస్య వా హేతోః దేహం పుష్ణాతి లంపటః. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.